రాజకీయాలను మలుపు తిప్పేవని అన్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. మేడ్చల అభివృద్ధి దేవేందర్ గౌడ్ చేసిందేనని చెప్పారు. కాంగ్రెస్ పుణ్యంతోనే బీఆర్ఎస్ నేతలకు పదవులు వచ్చాయన్నారు. మేడ్చల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన పేదలకు దొరల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పారు. ఇక మేడ్చల్కి ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని, ఇందిరమ్మ రాజ్యంతోనే తెలంగాణ సుభిక్షమని చెప్పారు. సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే కేసీఆర్ కుటుంబం పరిస్థితి ఏంటన్నారు. పేదల సొంతింటి కలను కాంగ్రెస్ నెరవేర్చుతుందని హామీ ఇచ్చారు. 6 గ్యారంటీలను అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పారు. మీరు ఆలోచన చేయండి. అందుకే ఈ రోజు ఈ ప్రాంతంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, ఆనాడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి, వారు ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో దాదాపుగా 45,000 ఇండ్ల పట్టాలు ఇచ్చి ఈ ప్రాంత పేదల్ని ఆదుకున్నాడు. ఇవాళ ఈ ప్రాంతం అభివృద్ధి జరిగిందంటే దేవేందర్ గౌడ్ గారు ఉన్నప్పుడు, సుధీర్ రెడ్డి అన్న ఎంపీపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగింది. ఈ 10 ఏళ్ల కేసీఆర్ తీరని అన్యాయం చేసింది. ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని. నేను గుర్తు చేయదలుచుకున్నా ఈ ప్రాంత ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని కేసీఆర్ అంటున్నాడు కదా. ఆ కేసీఆర్ మతి ఉండి మాట్లాడుతుండో మందేసి మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కట్టింది కాంగ్రెస్ కాదా, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టింది కాంగ్రెస్ కాదా, హైటెక్ సిటీ ఐటీ కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా, ఫార్మా కంపెనీలు తెచ్చింది కాంగ్రెస్ కాదా, హైదరాబాద్ లో మెట్రో రైలు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదా, హైదరాబాద్ లో ఫ్లైఓవర్లు కట్టింది కాంగ్రెస్ పార్టీ కాదా. ఈ హైదరాబాద్